హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన స్మార్ట్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే జస్ట్ అలా మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళామన్నమాట. అలా చిన్న లాగ్ అయితే తీశాను. ఫస్ట్ టైం ఇలా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడం. ఇక ఈ షాప్ వచ్చేసి మనకు తెలిసిన షాపే. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చూస్తుంది మా పాప. అయితే అన్నీ 30-40 రూపీస్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అయితే చూస్తుంది. నేను అంత కాస్ట్ వద్దు, జస్ట్ 10 రూపీస్ది అలా తీసుకొని చెప్పాను. 5 రూపీస్ ఐస్ క్రీమ్లు కూడా ఉంటాయన్నమాట. అవి అయితే ఇప్పుడు లేవు, అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఇక అన్నీ ఈ చాక్లెట్ వచ్చేసి 85 రూపీస్ అంట. అదే కాస్ట్ చూస్తున్నాం మేమైతే. ఇంకంత కాస్ట్ ఎందుకు అని చెప్తుంటే మా పాప 150-250 బాక్సెస్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బాక్సెస్, అవి తీసుకుంటానని చెప్పింది. నేను అస్సలకే వద్దని చెప్పాను. దానికోసం టైం అంతా వేస్ట్ చేసింది. మొత్తానికైతే ఐస్ క్రీమ్ దగ్గర మొత్తం టైం వేస్టే. జస్ట్ అలా చూస్తూ ఉన్నాము, కానీ కాస్ట్ ఎక్కువ ఉందనేసి వద్దని చెప్పాము. అదే 30 రూపీస్ అంటే ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి 40 రూపీస్ కదా, అదే 2 డేస్ తీసుకోవచ్చు అనేసి మేము ఇంకా అక్కడ పెట్టేసాము. ఇక చూసారు కదా ఎలా అయిపోయామో. జస్ట్ వచ్చి ఒక 10 మినిట్స్ అయిందనమాట ఎండకి. అలా వెళ్ళి వచ్చామో లేదో ఫేస్ అంతా మొత్తం పాడైపోయింది. అస్సలు ఈ ఎండకైతే అస్సలు వెళ్ళకూడదు అనమాట. వడదెబ్బ కొడుతుంది. పొద్దున్నే 8 లోపల ఏమైనా పని ఉంటే చూసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 5కి అలా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. కానీ ఆఫ్టర్నూన్ కానీ అస్సలు వెళ్ళకూడదు అనమాట. 8 నుంచి విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఎవరైనా వెళ్ళే పని అయితే జస్ట్ అలా మేకప్ లేకుండా ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళి రండి. ఎందుకంటే ఎంత రెడీ అయినా సరే ఈ వర్షాకాలం ప్లస్ అలాగే ఈ ఎండలకి ఎంత రెడీ అయినా మొత్తం పోతుంది అనమాట. అందుకనేసి నేను కూడా సింపుల్గా అలా ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా ఈ షాప్ మనకి తెలిసిన షాపే, చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. ఉండే చిన్న చిన్న కావాల్సినవి అయితే తీసుకోవడానికి వచ్చాము, నేను మా పాప. ఎండ చూడండి ఎలా ఉంది, అసలుకి భయంకరంగా ఉంది. బయటికి రావాలంటే భయం వేస్తుంది. అవసరం కాబట్టి వచ్చాము. ఇది చూడండి, అట్లానే మా ఊరు కూడా చూడండి. అంటే మాదంతా పల్లెటూరు. కెమెరా పట్టుకొని అటు ఇటు చూపిస్తే కొంచెం బాగుండదు అనేసి కెమెరా కొంచెం దూరంగా అయితే పెడుతున్నాను అనమాట. ఇటు పోయేది రూట్ కూడా మర్చిపోయాం మేమైతే. అంటే రెగ్యులర్గా ఒకే రూట్లో వస్తాము. హలో, ఈ రూట్ రాక చాలా రోజులైంది. మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? చిన్నపిల్లల్ని అస్సలు బయటకి అయితే పంపించొద్దు. ఫుల్ ఎండలు అంటే ఎండలు ఉన్నాయి అన్నమాట. చల్లగా నీళ్ళు లేకపోతే అస్సలు ఉండలేము. మేము చెప్తాం కానీ అసలు మేమే పెట్టుకోం ఫ్రిడ్జ్లో నీళ్ళు. పెట్టుకోవడానికి ఒళ్ళు బద్ధకం అనమాట. ఒకరి మీద ఒకరు వంతులు పెట్టుకుంటామే కానీ ఫ్రిడ్జ్లో అయితే నీళ్ళు పెట్టుకోము. ఎవరిని పెడితే తాగడానికి రెడీగా ఉంటాము. మా బాబు అయితే ఫ్రిడ్జ్లో వాటర్ పెడతాడు. ఇక మేమైతే తాగితే ఫుల్ గొడవ అవుతుంది అనమాట. ఈ ఎండలకి అసలు ఏ పని చేయాలన్నా ఫుల్ చిరాకు వచ్చేస్తుంది. అంతలా అంటే 6-7 కల్లా ఫుల్ ఎండలు దంచుతున్నాయి అన్నమాట. ఇక ఆఫ్టర్నూన్ చూడండి, మధ్యాహ్నం 12:30 అయింది. ఈ ఎండలు ఎలా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయన్నమాట. చిన్న షాపింగ్ అయితే చేయడానికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినాక ఏమేమి తెచ్చామా ఏంటా అన్నది మీకు చూపిస్తాను. మా పాప కూడా తీసుకొస్తుంది, కనిపిస్తుందా? ఎటుపోయినా ఇటు వచ్చి ఎండకి ముసుకేసుకో మరీ వస్తుంది ఫ్రెండ్స్. మీ బజార్లో మీ ఇంటి ముందుకే వచ్చిందమ్మా మా బండి వద్ద జామకాయలు, కమలాలు, అది జామకాయలు, కమలాలు అంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండలకి ఏం తినాలని కానీ చేయాలని లేదు. ఫుల్ అయితే ఎండలు కాబట్టి చల్లగా నీళ్ళు అయితే తాగితే చాలా అనిపిస్తుంది. అంతగా అనిపిస్తుంది అనమాట మాకు. నాకేమో స్కూటీ రాదు, ఇట్లానే నడుచుకుంటా రావాలి. మాకు జస్ట్ బస్ స్టాండ్ అంటే ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది.
పక్కనే అయినా కూడా వెళ్ళడానికి ఒళ్ళు బద్ధకం. వెళ్తే మేము ఈవినింగ్ 6కి అలా పానీపూరికి వెళ్ళినప్పుడు అలా వెళ్తాం అనమాట సరదాగా. మీరంతా వంట చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా వంట కూడా చేయలేదు. పప్పు తీసుకొని వెళ్తున్నాము. ఇవాళ కొంచెం ఇల్లు క్లీనింగ్ ఉందన్నమాట, అందుకనేసి ఇంటికి వెళ్ళేసి రైస్ చేయాలి. రైస్ చేసేసి ఇక పప్పు వేసుకొని తినడమే. మా అమ్మ కోసం సంగటి తీసుకురావడానికి వెళ్ళాము. అలాగే చిన్న చిన్న షాపింగ్ అన్నమాట. మొత్తానికైతే ఇంటి దగ్గరగా మధ్యలో మా మామ వచ్చాడనమాట. కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తున్నాడని పోతున్నాడు. మేమైతే ఇక ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేసి ఇంట్లో రైస్ చేసుకొని మా మామకి అన్నం పెట్టాలి, మా అమ్మకి సంగటి పెట్టాలి. మొత్తానికి ఇంటికి దగ్గరికి వచ్చేసాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ అయితే అస్సలు చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళేలాగా ఉంటుందన్నమాట మన వీడియో అనేది. మ్యాక్సిమం నేను మా పెదమ్మ ఆకులు తెచ్చిమంది, కానీ ఆకులు అయితే తెచ్చియలేదు, మర్చిపోయి వచ్చిన తమలపాకులు. నేను మర్చిపోయినా పెదమ్మ, మర్చిపోయినా. ఇస్తా ఉండే, డబ్బులు ఇస్తా. మా పెదమ్మ 2 రూపాయలు ఇచ్చిందనమాట తమలపాకులు తెచ్చిమని. నేనైతే మర్చిపోయినా. ఇంటికైతే వచ్చేసాము. ఏమేమి తెచ్చామో అని చూపిస్తాను చూడండి. ఒక నిమిషం. పెద్ద థమ్సప్ అయితే తెచ్చా, 2 లీటర్స్ది. అలాగే పాలకోవ తీసుకున్నాను ఒక 50 రూపీస్కి. రైస్లోకి ఆలు చిప్స్. ఇక 3 మజ్జిగలు అయితే తీసుకున్నాను అనమాట, చల్లగా తాగాలని. ఇది వచ్చేసి ఏంటిది, సారీ, బాదం పాలు. తిన్నాక మేము బాదం పాలు తినలేమన్నమాట. బాదం పాలు అక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాం మా పాప ఏది ఇచ్చిందో. ఏం ఇచ్చినావు? సంగటి, పప్పు, 2 పప్పు, 1 సాంబారా. ఇది తాటి నుంజలు. ఎన్ని ఇచ్చారు? ఎంతకి? 10కి ఎన్ని? 3. తాటి నుంజలు చాలా ఇచ్చింది, 5-6 పైన. బస్ స్టాండ్లో అయితే ఎక్కువ ఇస్తారనమాట తాటి నుంజలు. ఇంటి దగ్గర అయితే కొంచెం తక్కువ ఇస్తారు. అమ్మడానికి వచ్చిన వాళ్ళు బస్ స్టాండ్లో మనకి ఎక్కువ. ఇదేంటి, సంగటి. మా అమ్మ కోసం సంగటి తెచ్చాం, చికెను. అలాగే సంగటి, పచ్చడి, గోంగూర పచ్చడి. మామిడికాయ పచ్చడి ఎట్లేదా? మామిడికాయ పచ్చడి ఏమని చెప్పాను ఇందులోనే వేసింది. మామిడికాయ అలాగే గోంగూర 2 కలిపేసేసింది. ఈరోజు మండే. మా అమ్మ చికెన్ తినదు, మేము ఎవ్వరం తినము. ఇది మా పిల్లల కోసం తింటారనేసి తీసుకొచ్చారనమాట. ఎలా మనీ ఇస్తున్నాం కదా, ఇక 60 రూపీస్ అనమాట. మా పెదమ్మకి అయితే ఆ 2 రూపాయలు ఇచ్చేసి వస్తాం. అంత దూరం వెళ్ళాం కానీ ఈ ఎండకి ఎక్కడ ఫ్రెండ్స్ తిరగాలంటే ఫుల్ ఇదవుతుందనమాట నాకు. ఓ, కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు ఎండలు ఎలా కొడుతున్నాయంటే, ఒకరోజు తిరిగామా ఇక అంతే. ఇంకా పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ పోస్ట్పోన్ అయితే చేసుకున్నాను అనమాట ఎండకి తిరగలేక. కొంచెం బైక్ ఉంటేనే తిరగాలి కొంచెం. అమ్మాయికి మసి వచ్చిందట, మర్చిపోయి వచ్చిన అవన్నీ తీసుకుంటే మర్చిపోయినా. సాయంత్రం అయితే తెచ్చిస్తా. ఎవరు? మా మామ కరెంటు బిల్లు కట్టడానికి వచ్చిండు, మాకు ఎదురైండు. ఎక్కడికి? నేను కాదు కట్టేది, వాళ్ళ దానికి వాళ్ళు కట్టుకుంటారు. పాపం మర్చిపోయి వచ్చిన. మళ్ళీ మా ముస్లింని బస్ స్టాండ్కి పంపించాల్సి వస్తుంది. మర్చిపోయాను, చేతిలో రూపాయి బిళ్ళలు ఉన్నాయి, మర్చిపోయా. అన్నీ ఫోన్పే రావడం వల్ల
ఏం చేస్తున్నామా ఏంటి అన్నది అసలు గుర్తే ఉండట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే ఓ చిన్న లాగ్ అనమాట. ఇప్పుడైతే వంట అయితే చేసేద్దాం. టైం అయితే 1 అవుతుంది. మా కోసమే వంట ఇక్కడైనా చేస్తాను, లేకపోతే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అత్త చేస్తుంది వంట. పొద్దున్న ఆమె పనికి వెళ్తా రైస్ అయితే పెట్టేసి వెళ్ళిందనమాట. అది అందరికీ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంక అక్కడికి వెళ్ళేసి తిందామని అనుకుంటున్నాను. తినేస్తే ఇక ఈ పూట వంట చేయడం తగ్గిద్ది. ఈవినింగ్ అక్కడే చేస్తానన్నమాట. మా అత్త వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను అన్నది ఒకరోజు వీడియో చేసి మీకు పెడతాను అనమాట. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అందరూ ఊరికి వెళ్ళారు కాబట్టి నాకు ఆ ఛాన్సెస్ వచ్చింది. లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను ఉండేది. ఇల్లులు కూడా పక్క పక్కనే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.